ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన కృష్ణదేవరాయుడి కళ అనే కథను విందాం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి అని మనకి తెలిసిన విషయమే. ఈయన 20 సంవత్సరాల వయసులో, అంటే 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట. అంటే అంత సంపద ఉండేదన్నమాట. శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా అభిమానిస్తూ ఉంటారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగన సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమణగా ఆయన కీర్తించబడ్డాడు. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషి కూడా అభినందించాల్సిందే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మాట ఈయన దగ్గర నుంచే వచ్చింది. అసలు ఈ వాక్యం వాడుకకు కారణం ఆయనకి వచ్చిన ఓ కళ అని మీకు తెలుసా? అసలు శ్రీకృష్ణదేవరాయలు రాజుగారికి వచ్చిన ఆ కళ ఏమిటి? ఆ కళలో ఆయన చూసింది ఏమిటి? వివరంగా తెలుసుకుందాం. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? ఆనాటి భారతం సంపన్న భారతం. ఆనాటి విజయనగరం ముందు నేటి లండన్, రోమ్ నగరాలు దిగదుడిపే. ఆనాటి ప్రజల భోగం ముందు నేటి అగ్రరాజ్యాల విలాసాలు దిగదుడిపే. అంత సంపద, అంత వైభవం ఉన్న వారి దానశీలత ముందు, త్యాగగుణం ముందు నేటి హిమాలయ స్వాములు దిగదుడిపే. ఆనాటి వారి కళల ముందు, వృత్తుల ముందు, నైపుణ్యాల ముందు, రచనల ముందు ఈనాటివి దేనికి పనికి వస్తాయి చెప్పండి? అందుకే ఒకసారి రాయల కాలానికి వెళ్దాం రండి. శ్రీకృష్ణదేవరాయలు సాలువ నరసనాయకుడి వద్ద మహానంద నాయకుడిగా పనిచేసిన తులవ నరసనాయకుని 3వ కుమారుడు. నరసనాయకుడు
పెనుకొండలో ఉండగా ఆయన రెండవ భార్య నాగలాంబకు శ్రీకృష్ణదేవరాయలు జన్మించాడు. రాయలవారు తల్లి నాగలాంబ గండికోటను పాలించి పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడుచు. ఈయన పండిత పోషకుడు. ఆయన పాలనను గురించి సమాచారము పోర్చుగీసు సందర్శకులు డిమోంగోపేస్ న్యూనింజుల రచనల వలన తెలుస్తోంది. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరసు చాలా ముఖ్య పాత్ర పోషించాడు. కృష్ణదేవరాయలు తిమ్మరసును పితృ సమానుడిగా గౌరవించి అప్పాజీ అంటే తండ్రి గారు అని అర్థం వచ్చేలా పిలిచేవారట. రాయలు 20 సంవత్సరాల వయసులో అంటే 1709 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డు వచ్చిన అచ్యుత రాయలును వీర నరసింహరాయలును వారి అనుచరులను తిమ్మరసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు. రాయల విజయనగర రాజుల్లో చాలా గొప్పవాడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థికవేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు వీడనివాడు. అంతేకాదండోయ్, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత దేశాన్నంతటినీ ఆక్రమించి భాషల హద్దును చెరిపివేసింది. ఆ విస్తరణకి, ఆ ఉన్నతికి కారణం శ్రీకృష్ణదేవరాయల పరాక్రమమే. యుద్ధ భూమిలో అలసిపోయి రాయల మీద భయంతో శత్రు రాజ్యాలు రాజులు గుర్రాల మీద పారిపోతుండగా ఆ అడవిలోని చెట్ల కొమ్మలను వారి పొడవాటి జుట్టులు బలంగా చిక్కుకుని గుర్రాలపై నుండి జారి చెట్లకి వేలాడదీశారట. వాళ్ళలా ఊగడం చూసి అక్కడ బోయ స్త్రీలు చప్పట్లు కొడుతూ ఉయ్యాలా జంపాలా అని పాట పాడారట. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలాగే వైష్ణవుడు, కాని పరమ మత సహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటుగా శివాలయాన్ని నిర్మించాడు. అంతేకాక దూర్జటి, నందితిమ్మన వంటి పరమ శైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. ముఖ్యంగా తిరుమల శ్రీవారికి పరమ భక్తుడు. తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు కూడా పెట్టుకున్నాడు. రాయల ఆస్థానానికి భువన విజయమును అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన, నందితిమ్మన, దూర్జటి, మాదయ్య గారి, మల్లన, కందుకూరి రుద్రకవి, అల్లయ్యరాజు, అయ్యలరాజు, రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు అనే 8 మంది కవులు ఉండేవారు. వీరు అష్టదిగ్గజములలో ప్రఖ్యాత పొందారు. కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావటంతో ఆయనకి సాహితీ సమరాంగన సార్వభౌముడు అని బిరుదు కూడా ఉంది. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, మదాలసా చరిత్రము, సత్య వధూ ప్రిణము, సకల కథా సారంగ గ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి తదితర గ్రంథములు రచించారు. తెలుగులో ఆముక్త మల్యాద అనే గ్రంథాన్ని రచించాడు. దీన్నే గోదాదేవి కథ అని కూడా అంటారు. ఈ ఆముక్త మల్యాద రచనే ఈ రోజు మనం చెప్పుకునే కథాంశం. తమిళ, కన్నడ, సంస్కృతాది భాషలను తాను పోషిస్తూ తులు భాషలో పుట్టినవాడై ఉండి తెలుగును చూసి మురిసి ఏ భాషలోనూ లేనటువంటి కవిత్వాన్ని చెప్పినవాడు శ్రీకృష్ణదేవరాయలు. అతని రచనే ఈ ఆముక్త మల్యాద. ఇప్పుడు ఆ ఆముక్త మల్యాద ఎలా, ఎందుకు రచించాడో తెలుసుకుందాం. తెలుగు నాటి పంచమహాకావ్యాలలో శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మల్యాదను ఒకటిగా భావిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగతా 4 కావ్యాలను రాసింది కూడా ఆయన ఆస్థాన కవులే. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు, ముక్కుతిమ్మన. తేలిక పదాల దగ్గర నుండి మహాపండితుడికి మాత్రమే అర్థమయ్యే అలంకార పద భూయిష్టమైన పద్ధతి వరకు వాడేవారు అందరూ కృష్ణదేవరాయుడి ఆస్థానంలో కవులైన దిగ్గజాలే. అంతటి ప్రతిభావంతులైన కవులను గుర్తించి వారితో సంభాషించగల ప్రతిభ ఉన్న కృష్ణదేవరాయలకి స్వయంగా కావ్యాన్ని రచించగల నేర్పు ఉండడంలో ఆశ్చర్యమే ఉంది చెప్పండి. కృష్ణా తీరాన వెలసిన శ్రీకాళహస్తి దేశంలోని అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి.
వారికి. ఇందులో వెలసిన ఆంధ్ర మహావిష్ణువు తెలుగు వారికి సొంతమైన దైవం. కృష్ణదేవరాయల వారు తన దండయాత్రలలో భాగంగా ఒకసారి విజయవాడను చేరుకున్నారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న శ్రీకాళ ప్రసక్తిని విని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని అక్కడే విడిది చేశారు. ఈ శ్రీకాకుళం విశాఖపట్నం దగ్గరది కాదు, విజయవాడ దగ్గరది. అవి ఏకాదశి రోజులు. రాజుగారు ఏకాదశి సందర్భంగా నిరాహార వ్రతాన్ని ఆచరించి నిద్రించాడు. ఆ నిద్రలోనే స్వామివారు స్వయంగా కృష్ణదేవరాయల వారికి కలలో కనిపించి కలియుగంలో నా శరీరంగా తనను పెండ్లాడిన గోదాదేవి కథను కావ్యంగా మలచమని ఆజ్ఞను ఇచ్చాడు. సాధారణంగా తెలుగు భాష గొప్పదనం గురించి చెప్పుకునేటప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అనే కృష్ణదేవరాయని మాటను చెప్పుకుంటాము. నిజానికి ఈ వాక్యం ఈ కలలో ఆంధ్ర మహావిష్ణువుతో కృష్ణదేవరాయనికి జరిగిన సంభాషణలో ఒక భాగం. కన్నడిగుడైనను తనను తెలుగులో రాయమంటూ ఆంధ్ర మహావిష్ణువు ఆ పుణ్యదినాన రాత్రి 4 జామును ఆ ఆంధ్ర జలజాక్షుడి అతని కల్లో ప్రత్యక్షమయ్యాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: రసికులు మెచ్చేట్టు మదాలస చరిత్ర పలికేవు, భావం ధ్వని వ్యంగ్యం మేళవించి సత్యవద్రుపీణనం చెప్పేవు, వేద పురాణాల కథర్లేరి సకల కథాసారంగ్రహం తయారు చేసేవు, శ్రోతలు పాపాలు ఎగిరిపోయేట్టు జ్ఞాన చింతామణిని వినిపించేవు, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించేవు, అన్ని గీర్వీణ భాషలో. ఇలాంటి నీకు ఆంధ్ర భాష అసాధ్యమా? మాకు ప్రీతిగా ఓ కృతి నిర్మించు. నా అవతారాల్లో దేని గురించి చెప్పాలా అని నీకు సందేహం రావచ్చు. కృష్ణావతారంలో సదాముడిచ్చిన పూలదండలు వెనకాడుతూ తీసుకున్నాను. అతను మగవాడాయే. శ్రీరంగంలో తను ముందుగా ధరించిన పూలదండల్ని నాకిచ్చిన వయ్యారిని పెళ్లి చేసుకున్నా. ఆ కొరత తీరలేదు నాకు. నేను తెలుగు రాయుడిని, నువ్వు కన్నడ రాయుడివి. కనుక నువ్వు మా పెండ్లి కథను చెప్తే అది పూర్తిగా తీరిపోతుంది. తెలుగెందుకంటావా? ఇది తెలుగుదేశం. నేను తెలుగు వల్లభుణ్ణి. కలకండ లాంటి తీయనిది తెలుగు. ఎన్నో భాషల్లో మాట్లాడే నీకు తెలీదా? అన్నిటిల్లోని ఉత్కృష్టమైన భాష తెలుగని. తెలుగు తేల నన్ను దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కొండ ఎల్ల నృపుల గొలవ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ కృతిని నీకిష్ట దైవమైన వెంకటేశ్వరుడికి అంకితం చేసి మాకేం బాధేం లేదు. ఇలా చేస్తే నాకు తరాభివృద్ధి కలుగుతుంది అని ఆనతి ఇచ్చాడు ఆ స్వామి. ఒక పక్క కృష్ణదేవరాయలు కన్నడీయులు, మరోపక్క గోదాదేవి ఇతివృత్తం తమిళం, ఆనాటి రాజభాష సంస్కృతం. అయినా వీటన్నిటికీ భిన్నంగా తెలుగులో ఆముక్త మల్యాదను రచించడంలో అది తెలుగు సాహిత్యంలో ఒక మూల స్తంభంగా నిలిచిపోయింది. వెంటనే నిద్ర మేల్కొని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని తెల్లవారేకే నిండు సభలో దండనాద సామంతుల పనులు త్వరగా ముగించి వేదాంగ వేత్తల్ని రప్పించి వాళ్ళకి కళ గురించి వివరించాడు రాయలు వారు. వాళ్ళు ఎంతో ఆనందించి ఆ స్వప్నాన్ని విశ్లేషించి దానిలోని అన్ని అంశాలను మంగళప్రదమైన వని తేల్చి సాహితీ సమరంగాన సర్వభౌముడైన ఆంధ్ర మహావిష్ణువుడి కోరిన విధంగా ఆముక్త మల్యాదని రాజుగారికి నిర్మించమన్నారు. రాజు కూడా సంతోషంగా కావ్య రచనకి పూనుకున్నాడు. 1821 నాటికి ఇది పూర్తయిందని పరిశోధకులు అభిప్రాయం. సాహితీ సమరంగాన సార్వభౌముడిగా ప్రఖ్యాత వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ ఆముక్త మల్యాద గ్రంథం. దీనికే విష్ణు చీత్తయం అని మరో పేరు కూడా ఉంది. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాశ్వాసల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి శ్రీరంగనాథులు కళ్యాణం. గోదాదేవి కథ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలు కన్నెపిల్లలు పాడుకునే ఆనవాయితీ ఉంది. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది. తమిళంలో తిరుప్పవ్వై గా గానము చేయబడుతున్న గోదాదేవి కథ. ఓసారి ఆ కథ కూడా వినేద్దాం మరి. తమిళనాట శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన మనసు ఎప్పుడూ విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. ఆయన నిత్యం విల్లుపుత్తూరులోని స్వామివారికి పుష్పమాలను కైంకర్యం చేస్తుండేవాడు. అలా ఒకనాడు పువ్వుల కోసం వనంలో తిరుగుతుండగా ఒక బాలిక కనిపించిందట. ఆమెను సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ప్రసాదంగా భావించి ఆమెకు కోదై
అంటే పూలమాల అని పేరుతో పెంచుకున్నాడు విష్ణు చిత్తుడు. ఆమె యవ్వనవతి అవుతున్న కొద్దీ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి మీదే మనసు లగ్నం చేసేది. ఆయన కోసం అల్లిన పూలమాలను మొదటిగా తాను ధరించి నీటి నీడలో చూసుకుని మురిసిపోయేది. అలా ఆమెను ఆముక్తమల్యాద అన్న పేరు కూడా వచ్చింది. ఇంతకీ ఆముక్తమల్యాద అర్థం చూద్దామా? ముక్త అంటే విడువబడిన అని అర్థం. దానికి ఆ అన్న ఉపసర్గ చేర్చితే తొడుగుబడిన, అలంకరించుకోబడిన అన్న అర్థం వస్తుంది. అటువంటి మాల్య మాలన ద ఇచ్చినది అంటే తాను అలంకరించుకున్న మాలను భగవంతుడికి ఇచ్చేది అని. ఎట్టకేలకు ఆమె ఆశ ఫలించింది. సాక్షాత్తు శ్రీరంగంలోని విష్ణుమూర్తి ఆమెను పరిణయం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఆముక్త మల్యాద విలక్షణలతో ఒకటి రాయిలు చేసిన ప్రార్థనలు. మిగిలిన కవుల్లా అతను త్రిమూర్తుల్ని, వాళ్ళ భార్యల్ని, వినాయకుణ్ణి స్తుతించుడు. వెంకటేశ్వర్ని, ఆయన ఆయుధాల్ని, వాహనాల్ని మాత్రమే స్తుతిస్తాడు. చివరికి లక్ష్మీదేవిని కూడా తలుచుకోడు. ఇది ఆయన వీర వైష్ణవ భక్తికి నిదర్శనం కావచ్చేమో. ఆముక్త మల్యాదిలోని మొట్టమొదటి పద్యంలో శ్రీ వెంకటేశ్వరుని స్తుతించి కావ్య నియమములను అనుసరించి నమస్క్రియతో శ్రీ శబ్దంలో కావ్యవారంభించాడు రాజు. శ్రీ కమనీయ హరమని జన్నుగదానుని అని మొదలుపెట్టి వెంకట భర్త గోల్చెదన్ అని ముగించాడు. మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వరులు ఇరువురు వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్య కథలోని ఆముక్త మల్యాద గోదాదేవి రంగనాయక స్వామి వారి పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము చేశాడు. ఈ గ్రంథంలో 7 ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసమును ఇష్ట దేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతివతి ప్రశంస, గ్రంథ ప్రవృత్తికి హేతువు, సాష్ట్యాంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. రాయల ప్రత్యేక శైలికి, సంభాషణ చాతుర్యానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఊరి వర్ణన. ఆకాశాన్నంటే మేడలు, వాటి ఉద్యానవనాల్లో ఎక్కడ చూసినా ఆనందంగా కూస్తున్న చిలుకలు, కోయిళ్ళు, ఆ మేడల మీదే ఉన్న మనులతో చేసిన చిలుకల బొమ్మలు చూసే వాళ్ళకి ఆ బొమ్మలే నిజంగా కూస్తున్నాయో అనిపిస్తాయి. వీధులు విలాసంగా తిన్నగా ఉన్నాయి. ఇళ్ల ద్వారాల మీద ఏనుగులు జలకాలాడిస్తున్న లక్ష్మీదేవి బంగారు చిత్రాలు, ద్వారాల మెట్లలో ఏనుగులు, సింహాల మరకతపు బొమ్మలు, వాకిళ్ల ముందు పొట్టి కొబ్బరి చెట్లు, 2 పెద్ద రథాలున్నాయా? ఊళ్ళో ఒకటి లక్ష్మిది, మరొకటిది విష్ణువుది. విష్ణు చిత్తుడు గురించి ఇలా రాశాడు రాయలువారు. విష్ణు చిత్తుడని మహాభక్తుడు ఆ ఊరి భాగవతుల్లో ఉత్తముడు. శ్రీహరినెప్పుడు తన హృదయంలో ధ్యానిస్తుంటాడట. ఆ కృష్ణస్వామికి పూలదండలు కట్టి కైంకర్యం చేయటం అతనికి మనసుకు నచ్చిన పని. న్యాయంగా సంపాదించిన డబ్బుతో ఆ ఊరి గుండా వెళ్లే తీర్థయాత్రికులకు అన్నదానాలు చేస్తూ ఉంటాడట. అర్ధరాత్రి వేలైనా సరే అతనింట్లో విష్ణువు పుణ్యక కథా కీర్తనం నడుస్తూ ఉండేది. ఎండాకాలంలో పగుళ్ళు పొడవయ్యాయని చెప్పటానికి ఓ పద్యంలో వాడిన భావచిత్రం. పడమంటి నుంచి వస్తున్న వేడి గాలి తినలేక సూర్యుడి రథం పగ్గాలైన పాములకి షోసొచ్చి మాటిమాటికి ఊడిపోతున్నాయి. అప్పుడు ఆ రథసారథి రథాన్ని ఆపి దిగి మళ్లీ వాటిని ముడివేస్తున్నాడు. ఇందువల్ల సూర్యుడి రథం చాలా తాపీగా నడుస్తోంది. అందువల్ల పగుళ్ళు పొడవైనట్లున్నాయి. ఇక్కడ చాలా కవి సమయాల్ని ఒక్కచోట చేర్చాడు రాయలువారు. ఆముక్త మల్యాదలో సంభాషణలు గమ్మత్తైన పదాలతో వింతగా ఉంటాయి. ఇది అన్వయం తరువాయి. ఉడుగా అంటే చెప్పడానికి సందేహం ఎందుకు? లాతులమా అంటే పరాయి వాళ్ళమా? దీన్ని అన్వయం ఓయ్ సంగతియే అంటే సంగతేమిటో తెలుస్తోందా నీకు? ఇసుమంత అంటే చిన్న, టింగనావు అంటే పొట్టి గుర్రం లాంటి వాడివి, చూడ్డానికి బుడతడివి అన్నట్టనమాట. ఎరిగి అంటే ఇది తెలుసుకుని, నడువు అంటే మాట్లాడు. ప్రధాన కథకు అనుబంధంగా మత్స్యధ్వజుడు, కాండే ఎక్కేసి ధ్వజులు, యమునాచార్యుడు, మాలదాసరి అనే కథలున్నాయి. ఇవి విష్ణువు యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి. యామనుడు చెప్పిన రాజనీతి. విసుక్కోకుండా ప్రజల్ని రక్షించాలి రాజు.
రాజు ప్రజల మేలు కోరితేనే ప్రజలు రాజు మేలు కోరుతారు. ప్రజలంతా కోరిన కోరికను పరమేశ్వరుడు తీరుస్తాడు. ఎవడినైనా ముందు పెద్దవాణ్ణి చేసి ఆ తరువాత తగ్గిస్తే వాడు మొదట్లో ఉన్న తన తక్కువ స్థితిని తలుచుకోడు, ఉన్నత స్థితిని నుంచి కింద పడ్డాననే బాధపడతాడు. కాబట్టి శీలవంతులైన వాళ్ళని గుర్తించి వాళ్ళని క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకురావాలి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు నీకు అపకారం చెయ్యబోతున్నాడో వాణ్ణి ఆ కష్టం తీరాక హింసించొద్దు, వాడి ఆస్తి తీసుకో. రాజు తన ఆదాయంలో సగం సైన్యం కోసం, తనని గెలిపించిన సైన్య భరణం కోసం వాడాలి. ఎప్పుడు నీతి మార్గంలో నడవాలి. రాజు భోగాలనుభవిస్తున్నా సరే ఎలుగుబంటిలాగా ఒక కంటితో ఎప్పుడు రాజ్యం లోపల బయట శత్రువుల్ని కనిపెడుతూ ఉండాలి. వాణిజ్యం పెంచడానికి రేవుల్ని వృద్ధి చేయాలి. రాజుకి ముఖ్యమైన ప్రమాదం లోపలి శత్రువుల నుంచి. కపటం ఉన్న మనుషులు నువ్వు బాగున్నప్పుడు పొగుడుతారు, కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోతారు. జాగ్రత్తగా గమనించాలి. రాజు చెయ్యకూడని పనులు ఏమిటంటే క్రూరమైన శిక్షలు వేయడం, చెప్పుడు మాటల గురించి లోతుగా ఆలోచించకపోవడం, శత్రువు సంధికి వస్తే ఈసడించడం, శత్రురాజు గురించి సమాచారం తెచ్చిన వాణ్ణి శిక్షించడం, తనకి వ్యతిరేకుడైన మంత్రికి తెలిసేట్టు పనులు చేయడం, విశ్వాసం లేని వాళ్ళని దగ్గరుంచుకోవడం, విశ్వాస పరుల్ని దూరం చేయడం, మంత్రాంగంలో మొహమాట పడడం, జనానికి పీడలొచ్చినప్పుడు లోతుగా విషయాలు విచారించకపోవడం, వ్యసనాలు ఉండటం, ఈర్ష్యపడడం అంటూ రాజుకు ఉండాల్సిన గుణాల గురించి విశేషంగా ఆ పాత్ర ద్వారా చెప్పాడు రాయలువారు. వెల్లుపుత్తూరి వర్ణనలో ఏదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా చెప్పాడు. అది రాత్రివేళ ఎక్కడో మలయ పర్వతం మీద నుండి వీచిన గాలి వెల్లిపుత్తూరు మన్నారు స్వామి ఆలయంలో గాలి గోపురాన్ని తాకింది. అక్కడ చిరు గంటలు ఆ గాలికి కదిలాయి. ఆ గంటల నుండి శబ్దం పుట్టింది. ఆ శబ్దానికి భయపడి ఆ కొవ్వెల ప్రాకారంలోని అంచుల మీద ఉన్న సెంపంగ చెట్లు కొమ్మలలో నిద్రిస్తున్న పక్షులు మేల్కొని కిలకిలమన్నాయి. ఆ కూతలికి తెల్లవారిందేమో అనుకుని అప్పటి వరకు ఒకరి మీద ఒకరు ప్రణయ కోపంతో ఉన్న దంపతులు కలుసుకున్నారట. ఇదే ఈ కావ్యం ప్రత్యేకత. ఎంత భక్తి ఉంటుందో అంత శృంగారం ఉంటుంది, ఎంత ఆధ్యాత్మికత ఉంటుందో అంత లౌకికము ఉంటుంది, యోగంతో పాటు భోగము ఉంటుంది. అనేక విషయం వర్ణనా సమాహారం కాబట్టే ఆముక్త మల్యాద పంచ మహాకావ్యాలలో ఒకటి అయింది. ఆముక్త మల్యాద శృంగార ప్రబంధం కాదు, దీనిలో వీరభక్తి వైరాగ్యాలదే ముఖ్య స్థానం. నిజానికి స్థూలంగా చూస్తే దీనిలో ప్రాముఖ్యంగా కనిపించేవి పట్టణాల వర్ణన, ఋతువుల వర్ణన, రాజనీతి బోధన, మత వేదాంత చర్చలు. ఈ నాలుగింట్లో రాజనీతి విషయాలు ఆముక్త మల్యాదలో తప్ప మన సాంప్రదాయ గ్రంథాలు వేటిలోనూ లేవు. పట్టణ వర్ణనలు గాని ఋతువులు వర్ణనలు గాని చేసేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు ప్రకృతి మీద ధ్యానం ఉంచితే రాయలు మనుష్యులు జీవన చిత్రణ మీద అధికారం చూపిస్తాడు. కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీ వెంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు రాజు. విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవుని కనుమరుగు పరిచిన శ్రీ వెంకటేశ్వరుని భూదేవితో క్రీడించుట అవకాశము కల్పించిన శేషుడిని రాయలు స్థితించాడు. రాయలు తరువాత పద్యములతో చాలా భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపచేశాడు. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికి పరిపాట. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్త మల్యాదలో సైన్యవతి కాంచ నావ్రతము అంటే బంగారు దండము కదలనిదే లోక వ్యవహారమే జరగదని వర్ణించాడు. హరిపాంచ జన్యమునులో పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసులు ప్రాణములు హరి అన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాక పున్నమి నాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరిశంఖము వెలుగు లేనుచు కళ్యాణ సమృద్ధిని కూడా ఇస్తాడని రాయలు రాశాడు. రాయలు ఆముక్త మల్యాదను శ్రీకాకుళాంధ్ర దేవుని ఆనతి మీద శ్రీ వెంకటేశ్వరుని అంకితమిచ్చాడు. ఆముక్త మల్యాద కృష్ణదేవరాయను కృతి కాదన్నది కొందరు విమర్శకులు వాదన. దీనిని అల్లసాని పెద్దన రాశాడని కొందరు, శ్రీకాకుళంలోని ఓ వైష్ణవ భక్తుడు రాశాడని మరికొందరు ఆరోపిస్తూ ఉంటారు. దీని మీద చర్చోపచర్చలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. కన్నడిగుడైన రాజు ఈ కావ్యాలు రాయలేదని, పద్యాలు రాయలేదని చాలా మంది ఆరోపణ. అయితే ఆముక్త
మల్యాద ఒక ప్రేమ కావ్యం అయినప్పటికీ అందులో కనిపించే దుడుగుతనం, అక్కడక్కడ కనిపించే రాజనీతి గురించి చర్చ. కృష్ణదేవరాయని రాజసంలో సరిపోలుతాయన్నది మరో వాదన. ఈ కావ్యంలో ఊహలు, వర్ణాలు మనకి ఎక్కడ దొరకని విలువైన రత్నాలు. ప్రబంధ ప్రక్రియలలో వర్ణనలకి పెద్దపీట. ఇవన్నీ ఒక కథ చెప్పాలంటే కృష్ణదేవరాయలే చెప్పాలి. ఈ కావ్యపు కథ నేటి గొప్ప గొప్ప సినిమాల స్క్రీన్ ప్లేకి ఏ మాత్రమూ తీసిపోదు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాకుళ క్షేత్రంతోనూ కృష్ణా నది తీరంతోనూ ఆముక్త మల్యాద ముడిపడిపోయి ఉంటుంది. స్వచ్ఛమైన హృదయం పొందే గెలుపు, ఆ విజయ వైభవమే ఈ కావ్యం. మనమందరికీ ఒక మార్గదర్శకం. అసలైన ఆనంద పదాన్ని ఇదిగో అంటూ చూపించే ఒక టార్చ్ లైటు ఆముక్త మల్యాద. కృష్ణదేవరాయలకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలు. అయితే ఆముక్త మల్యాద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు. తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల. డొమింగో పేజ్ ప్రకారం కృష్ణదేవరాయలకు 12 మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పుకోవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడింది తిరుమలాదేవి పట్టపురాణి అయి ఉండవచ్చు చరిత్రకారుల అభిప్రాయం. ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబని ఆరవీడు రామరాయలకు చిన్న కూతుర్ని రామరాయలు సోదరుడైన తిరుమల రాయలకు ఇచ్చి వివాహం చేశాడు. ఒక్కడే కొడుకు తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్నతనంలోనే పట్టాభిషేకం చేసి తానే ప్రధానిగా ఉండి రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు తిరుమల దేవరాయలు మరణించాడు. ఈ విషయంపై కృష్ణదేవరాయలు తిమ్మరసును అనుమానించి అతనిని గ్రుడ్డివానిగా చేశాడు. రాయలు వారు కూడా అదే దిగులుతో మరణించాడని ఓ అభిప్రాయం. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమ్మునందున సోదరుడు అచ్యుత రాయలను వారసునిగా చేశాడు. 1529 అక్టోబర్ 17న మరణించినట్లు 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయల్పడిన శాసనం ద్వారా తెలుస్తోంది. ఇవండి రాయల జీవిత విశేషాలు మరియు ఆయన రాసిన ఆముక్త మల్యాద విశేషాలు. మీకు కూడా సన్మార్గంలోకి నడిపించే దైవానుగ్రహం కలగాలని, మంచి కలలు రావాలని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.